హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన పురాణాలను చూసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి మహాభారతం అవ్వుండొచ్చు, రామాయణం అవ్వుండొచ్చు. ఇలా మనం ఏ పురాణాలను చూసుకున్నా కూడా అందులో చాలా గొప్ప గొప్ప ధనస్సులను అయితే ఉపయోగించారని చెప్పి మన పురాణాల ప్రకారం చూసుకుంటే చాలా శక్తివంతమైన ధనస్సులు అప్పట్లో ఆ యుగంలోనే యూజ్ చేసినట్టయితే మన పురాణాల్లో చాలా క్లియర్ గా అయితే ఉంది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన అస్త్రాలను కూడా ఉపయోగించారని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొంతసేపు మహాభారతాన్ని కనుక పక్కన పెట్టి రామాయణం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, అన్నిటికన్నా చాలా ఎక్కువ అస్త్రాలను ప్రయోగించింది శ్రీరాములు వారంట. శ్రీరాములు వారి దగ్గర ఉన్న అస్త్రాలు ఎవరి దగ్గర కూడా లేవని అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. శ్రీరాములు వారి తర్వాత ఎవరి దగ్గరైనా ఎక్కువ అస్త్రాలు కలిగి ఉన్నాయంటే తను వచ్చేసి అర్జునుడు అంట. మనం కొంతసేపు ఈ టాపిక్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ధనస్సుల గురించి. కాబట్టి మన పురాణాల్లో ఉపయోగించిన ధనస్సుల్లో ఏవి శక్తివంతమైన ధనస్సులు తెలుసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అనుకుంటారు. మేబీ ఈ వీడియో చూస్తున్న వల్ల ఎంతమంది అలా అనుకుని ఉంటారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈవెన్ కొన్ని సందర్భాల్లో నేను కూడా మన పురాణాల ప్రకారం అసలు ఏది శక్తివంతమైన ధనస్సులు, దాని యొక్క శక్తి ఏంటి, దాన్ని ఎలా ఉపయోగిస్తారో ఇటువంటి తెలుసుకోవాలని చెప్పి నేను కూడా చాలా సార్లు అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకనే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశం మీద మెయిన్ గా నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మనం బాగా శక్తివంతమైన ధనస్సుల్లో ఫస్ట్ ధనస్సును చూసుకున్నాం అనుకోండి, పిన్నాక ధనస్సు ఫ్రెండ్స్. నిజానికి ఈ ధనస్సును తయారు చేసింది ఎవరంటే విశ్వకర్మ. విశ్వకర్మ ఈ ధనస్సును తయారు చేస్తున్నప్పుడే దీంతో పాటు సైమల్టేనియస్ గా మరొక ధనస్సును కూడా తయారు చేశారు. అదేంటి అనేది నేను సెకండ్ పాయింట్ లో అయితే చెప్తాను. మనం ఈ పిన్నాక ధనస్సును కనుక చూసుకున్నాం అనుకోండి, ఈ పిన్నాక ధనస్సు వచ్చేసి శివుడు ఫ్రెండ్స్. నిజానికి ఈ ధనస్సుని శివుడు చాలా యుద్ధాల్లో అయితే ఉపయోగించారంట. శివుడు అలా చాలా యుద్ధాల్లో ఈ ధనస్సును ఉపయోగించిన తర్వాత ఇటువంటి శక్తివంతమైన ధనస్సు అసురుల దగ్గరికి వెళ్ళకూడదు, అలా వెళ్తే చాలా అనర్థాలు జరిగే ఛాన్స్ ఉంటదని చెప్పి దాన్ని ఎలాగైనా కూడా భద్రతగా ఉంచాలని చెప్పి ఇంద్రుడికైతే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంద్రుడి దగ్గర నుంచి సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. తర్వాత సీతాదేవి స్వయంవరంలో శ్రీరాములు వారు ఆ ధనస్సును అయితే వెరగొట్టి సీతాదేవిని అయితే వరిస్తారు. అలాగే ఈ ధనస్సుని ఎక్కడ యూజ్ చేశారన్న అని చెప్పి మీరు కనుక నన్ను అడిగారు అనుకోండి ఫ్రెండ్స్, నేను చదివిన దాని ప్రకారం అయితే త్రిపురాసుర వధలో ఈ పిన్నాక ధనస్సును అయితే యూజ్ చేశారని ఫ్రెండ్స్. కానీ ఇది 100% కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి నేను 2 వర్షన్స్ అయితే చదివాను. అదేంటంటే ఒక వర్షన్ వచ్చేసి అసలు త్రిపురాసుర వధ అనేది కలియుగం ఆరంభం అవుతుంది అనే 1500 ఇయర్స్ ముందైతే జరిగిందంట. అంతేకాకుండా కొన్ని లింక్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే మనం కనుక చూసుకున్నాం అనుకోండి, త్రిపురాసుర వధలో చాలా క్లియర్ గా ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేస్తారు. సో అది కరెక్ట్ అని అనుకోవాలంటే నిజానికి శ్రీరాములు వారి పిన్నాక ధనస్సుని త్రేతాయుగంలోనే విరిచేశారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ కలియుగంలో యూజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. దీనికే మరొక వర్షన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఇది కలియుగంలో కాదని, అక్కడ తప్పు మెన్షన్ చేశారని, ఇది ద్వాపర యుగానికే 1500 సంవత్సరాల ముందు జరిగిందని చెప్పి చెప్తూ ఉంటున్నారు ఫ్రెండ్స్. శివుడు యూజ్ చేసిన రథం ఏదైతే ఉందో ఆ రథం కూడా కలియుగంలో నాశనం అయిపోద్దని చెప్పి దేవి పురాణంలో చాలా క్లియర్ గా అయితే ఉంది. సో ఈ 2 పాయింట్స్ నేను చదవడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. అదేంటంటే మనం వ్యాస భారతం ప్రకారం కనుక చూసుకున్నాం అనుకోండి, ఆ వ్యాస భారతంలో 17వ రోజు కర్ణుడు యూజ్ చేసిన రథం ఏదో కాదంట, త్రిపురాసురుల రాక్షసుల నాశనానికి ఏ రథం అయితే యూజ్ చేశారో అదే రథాన్నే కర్ణుడైతే యూజ్ చేశారంట. దీన్ని ఇచ్చింది ఎవరో కాదు, పరశురామ ప్రభువులే కర్ణుడికైతే ఇస్తారు. సో దీని గురించి మీకు ఇంకా కంప్లీట్ గా కనుక తెలిస్తే ఖచ్చితంగా రెఫరెన్స్ అయితే నా కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా చదివైతే తెలుసుకుంటాను. ఇంకా మన సెకండ్ ధనస్సు వచ్చేసి సారంగ ధనస్సు. ఇది కూడా శివధనస్సు లాగే ఆల్మోస్ట్ అంతే శక్తిని అయితే కలిగి ఉంటదంట. ఎప్పుడైతే శివధనస్సుని సృష్టించారో అదే సమయంలో విశ్వకర్మ ఈ సారంగ ధనస్సును కూడా క్రియేట్ చేశారంట. మన పురాణాల ప్రకారం చూసుకుంటే కొన్ని సందర్భాల్లో విష్ణుమూర్తికి అలాగే శివుడికి మధ్యన యుద్ధాలు జరిగినాయి అని చెప్పి మనమైతే చదువుతూ ఉంటాం కదా. సో దాన్ని రెఫరెన్స్ గా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు శివుడు వచ్చేసి పిన్నాక ధనస్సును యూజ్ చేస్తే ఇక్కడ విష్ణుమూర్తి వచ్చేసి సారంగ ధనస్సును అయితే యూజ్ చేశారంట ఫ్రెండ్స్. అలాగే ఆ యుద్ధంలో విష్ణుమూర్తి కూడా గెలిచారు అని చెప్పి మనం అయితే మన పురాణాల్లో చదువుతూ ఉంటాం. మేబీ దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. మేబీ అక్కడ ధర్మం వచ్చేసి విష్ణుమూర్తి దగ్గరైనా ఉండొచ్చు. సో ధర్మం ఎక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వైపు విజయం ఉంటదని చెప్పి మనం ఇప్పటికీ కూడా ఈవెన్ మన మహాభారతంలో కూడా మనం చాలా క్లియర్ కట్ గా అయితే చదువుతాం. సో ఈ సారంగ ధనస్సు వచ్చేసి విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడి దగ్గరికి అయితే వెళ్తదంట. తర్వాత పరశురామ ప్రభువులు శ్రీరాముల వారికి అయితే ఇస్తారు.
తర్వాత శ్రీరాములు వాళ్ళు మళ్ళా ఆ ధనస్సుని వరుణ దేవుడికి అయితే ఇచ్చేస్తారంట. ఇంకా మూడవ శక్తివంతమైన ధనస్సు వచ్చేసి కోదండ ధనస్సు ఫ్రెండ్స్. ఇది శ్రీరాముల వారి దగ్గర అయితే ఉంటది. శ్రీరాముల వారు ఎన్నో యుద్ధాల్లో ఈ కోదండ ధనస్సును అయితే ఉపయోగించారు. ఈవెన్ రావణాసుడు సంహారంలో కూడా ఈ కోదండ ధనస్సునే శ్రీరాముల వారు అయితే యూజ్ చేశారంట. ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే శ్రీరాముల వారికి అలాగే శివుడికి మధ్యన యుద్ధం అయితే జరుగుతుంది. ఎప్పుడంటే అశ్వమేధ యాగం సందర్భంలో శ్రీరాముల వారు సాక్షాత్తు శివుడితో అయితే యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న పాశుపతాస్త్రాన్ని శివుడి మీద ప్రయోగిస్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఒకనొక సందర్భంలో శ్రీరాముల వారికి చాలా కోపం అయితే వచ్చి ఈ ధనస్సుతోటి ఒక శక్తివంతమైన అస్త్రాన్ని అయితే ప్రయోగించబోయారంట. ఎవరి మీద అంటే సముద్రుడి మీద. ఎందుకు కోపం వస్తుందంటే తను లంకకు వెళ్ళడానికి శ్రీరాముల వారు లంకకు వెళ్ళడానికి దారి ఇవ్వట్లేదు అని శ్రీరాముల వారికి కోపం వచ్చి సముద్రుడి మీదకి చాలా శక్తివంతమైన అస్త్రాన్ని అయితే ఎక్కువ పెడతారు. అలాగే శ్రీరాముల వారు రావణ సంహారానికి కూడా ఇదే బౌన్ అయితే యూజ్ చేశారంట. సో మన పురాణాల ప్రకారం ఇది కూడా ఒక చాలా శక్తివంతమైన ధనస్సు కింద అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజయ ధనస్సు ఫ్రెండ్స్. ఇది మహాభారతంలో కర్ణుడి దగ్గర అయితే ఉంటది. నిజానికి కర్ణుడికి పరశురామ ప్రభువులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విజయ ధనస్సు అనేది చాలా శక్తివంతమైన ధనస్సు అంట. కరెక్ట్ గా చెప్పాలంటే దీన్ని కూడా ఒక దివ్య ధనస్సు అని చెప్పి చెప్తున్నారు. ఈ ధనస్సు అనేది ఎందుకంత శక్తివంతమైందంటే ఈ ధనస్సుని ఎవరో కూడా విరగొట్టలేరు. అలాగే దాని యొక్క అల్లెతాడు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎవరో తెంచలేరంట. విజయ ధనస్సు యొక్క అర్థాన్ని చూసుకుందాం అనుకోండి, ఓటమి ఎరుగని ధనస్సు అని చెప్పి నేను చేసిన రీసెర్చ్ లో అయితే తెలిసింది ఫ్రెండ్స్. ఈవెన్ చాలా చోట్ల అయితే సెర్చ్ చేశాను. సో మాక్సిమం అన్నిటిలోనే కూడా దాని యొక్క అంతరార్థం అదే అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఇంద్రుడి ధనస్సును ఉపయోగించి ఎంతో మంది అసురులను అయితే చాలా సునాయాసంగా ఓడించారంట. నేను ఈ ధనస్సు గురించి ఏమని చదివానంటే ఫ్రెండ్స్, ఈ ధనస్సు ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళకి ఓటం అనేది ఉండదంట. ఎందుకంటే ఏదన్నా అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ అస్త్రం యొక్క శక్తి అనేది సమయం బట్టి సందర్భం బట్టి అనేక రెట్లయితే పెరిగిపోతూ ఉంటది. ఇంకా మనం ఫైనల్ ధనస్సు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అదే గాంధేవం. గాంధేవం గురించి నేను మీకు స్పెషల్ గా అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ గాంధేవం వచ్చేసి అర్జునుడి దగ్గర అయితే ఉంటది ఫ్రెండ్స్ మహాభారతంలో. నిజానికి ఈ గాంధేవం కూడా ఒక దివ్యమైన ధనస్సు. అంటే దీనికి కూడా కొన్ని స్పెషల్ పవర్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ గాంధేవం తోటి ఏకంగా ఎట్ ఏ టైం 1,00,000 మందితోటి యుద్ధం చేయగలరంట. అంతేకాకుండా ఈ గాంధేవ ధనస్సు కనుక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి కూడా ఎదిరించగలరు. ఈ ధనస్సు అనేది ఎంత శక్తివంతమైందంటే ఈ ధనస్సుని ఎవరో కూడా విరవలేరు ఫ్రెండ్స్. కానీ దీని యొక్క అల్లెత్రోడ్ని అయితే తెంచొచ్చు. 17వ రోజు కర్ణుడే ఆ పని అయితే చేశాడు. అలాగే ఈ ధనస్సుని బ్రహ్మదేవుడు అయితే సృష్టించారంట ఫ్రెండ్స్. ఈ ధనస్సు ప్రయోగించినప్పుడు ఒక భయంకరమైన శబ్దాన్ని అయితే చేస్తదంట. ఈ ధనస్సు వచ్చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి అయితే వెళ్తదంట. తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి వరుణ దేవుడి దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మన వ్యాస భారతం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, అగ్నిదేవుడు వరుణ దేవుడితో ఒక మాట అయితే చెప్తాడు ఫ్రెండ్స్. ఏంటంటే కాండవ వనదహనం సమయంలో అగ్నిదేవుడు ఈ గాంధేవ ధనస్సుని వరుణదేవుడితో చెప్పి అర్జునుడికైతే ఇమ్మనైతే చెప్తారు. అప్పుడు వరుణదేవుడు ఈ గాంధేవ ధనస్సుని అర్జునుడికైతే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో నేను మన పురాణాలకు సంబంధించి, మన ట్రెండింగ్ టాపిక్ సంబంధించి, మన ఇండియాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే చేస్తూ ఉంటాను. మీరు కనుక ఇటువంటి వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ గా అయితే ఉంటది. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.